ఇప్పుడు అంత అయిన తర్వాత మాట్లాడతాము చేస్తాం చూస్తాం అన్నది కాదు. ఇక్కడ ఆందోళన అనేది మీరు క్లియర్ గా చూస్తున్నారు. ఈవెన్ ప్రతిపక్షాల నుంచి విమర్శలు చూస్తున్నారు. 10 ఏళ్లలో 150 పేపర్ల లీకేజ్ అనేది చూడాలి. వాటికి సంబంధించి అంటే కేసులు ఉంటాయి కానీ శిక్షలు అయితే శూన్యం అన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి వీటన్నింటికి సమాధానం ఏంటి? సో మొదటిగా అందరికి జై శ్రీరామ్ మేడం. మన ప్యానల్లో 3 పార్టీల తరపున ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు. ఒకళ్ళు కాంగ్రెస్ నుంచి, మరొకళ్ళు బీఆర్ఎస్ నుంచి, మేము బీజేపీ నుంచి ఉన్నాం. సో ఏదో ఒక టైంలో ఈ 3 పార్టీలు అనే పార్టీలు గవర్నమెంట్ రూల్ చేసినాయి. బీఆర్ఎస్ చూస్తుంటే మన 10 సంవత్సరాలు తెలంగాణ రూల్ చేసినాయి. అలా తర్వాత యూపీఏ 1 కానీ యూటీపీ కానీ అంతకు ముందు కానీ చాలా టైమ్స్ కాంగ్రెస్ రూల్ చేసింది, యాజ్ వెల్ యాజ్ బీజేపీ రూల్ చేసినాయి. ఇక్కడ చూసుకుంటే ప్రతి గవర్నమెంట్ రన్ చేసిన విషయంలో చాలాసార్లు పేపర్ లీకేజ్ జరిగింది. మేము దానికి అతిథులం కాదు, బీఆర్ఎస్ దానికి అతిథులం కాదు, అలాగే కాంగ్రెస్ దానికి అతిథులు కాదు. ఎందుకంటే రీసెంట్గా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడదాం, లేదంటే యూపీఏ 1 యూపీఏ 2లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఎన్నిసార్లు లీకేజ్ అయిందో మాట్లాడదాం, లేదా అంతకుముందు ఏదైతే సెంటర్లో వీళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని పేపర్ లీకేజ్ అయిందో మాట్లాడదాం. సో ఇక్కడ యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పేపర్ లీకేజ్ అయింది. సో ప్రతి గవర్నమెంట్ ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయింది. సో పేపర్ లీకేజ్ అయినప్పుడు మనం జనరల్గా ఏం చేయాలి? చర్చించాలి. ఏం చర్చించాలి? పేపర్ లీకేజ్ దేనికైంది, ఇంకా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుండని ప్రతి పార్టీ దాని తీసుకొని బాధ్యత వహించుకుంటా దాన్ని చర్చించాలి. చర్చించడంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సిజేపీ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీఆర్ఎస్ పార్టీ అయినా పార్లమెంట్లో కానీ రాజ్యసభ లోక్సభ ఎక్కడైనా సరే చర్చిద్దామంటే డెఫినెట్గా సమయం ఇస్తూ రాండి, కూర్చుద్దాం, చర్చిద్దాం. దానికైతే ఇబ్బంది. చర్చకు ఇప్పుడు మీరు సిద్ధమయ్యారు కానీ 20 రోజుల క్రితం మీరు సిద్ధంగా ఉండిరా? అసలు దీనిపైన స్పందించారా? ఇప్పుడు నీట్ పేపర్ రద్దు ఘోరమైన పాపం అని చెప్పేసి ప్రధాని అనౌన్స్ చేస్తారు. ఇప్పటికీ స్టిల్ ఇంత తీవ్రం అవ్వడానికి రీజన్ మొదటి డిమాండ్గానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని చెప్తారు వాళ్ళు. సో దానికి సంబంధించి అసలు ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, ఇటువంటి అనౌన్స్మెంట్స్ కానీ ఎటువంటి చర్యలు, ఇలాంటి చర్చలకు మీరు కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, మీరు తుడుచుకుంటూ పోతున్నారు అనేది ఒక లెక్క అయితే, అసలు ఈవెన్ మీరు ఎక్కడ చర్చకు సిద్ధంగా ఉన్నారని? రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? మా యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలంటుంది. సరే, దాన్ని మేము స్వాగతిస్తాం. నేను ఒక చిన్న క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ మిత్రులను అడుగుతాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు నిర్మల్లో డిస్టిక్లో 6 మార్చి 2025లో ఒక ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది. అలాగే నిజామాబాద్లో 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది. తెలంగాణలో హోమ్ మినిస్టర్ ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. మరి ఆయన రాజీనామా చేయాలి కదా, ఆయన ముఖ్యమంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి కదా, ఆ ముఖ్యమంత్రి వేరే ఇవ్వాలి కదా. అంటే నీతులు చెప్పడం కాదు, దాన్ని పాటించాలి కదా. నేనేమంటలా, నీతులు చెప్పడం కాదు, దాన్ని పాటించాలన్నారు. నేను యూపీఏ 1 యూపీఏ 2 చూసుకుంటే చరిత్ర 2005లో ఏపీఎస్సీ గ్రూప్ 1 రిలీజ్ అయింది, ఆ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది. 2011లో లీకేజ్ అయింది. 2014లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తోంది పక్కన పెడితే, ఇక్కడ సిజేపీ డిమాండ్ గా తీసుకుంటే ఇప్పుడు వాళ్ళని రివర్స్ క్వశ్చన్ ఇస్తారు. మీరు కాంగ్రెస్ గురించి అడిగారు, కాంగ్రెస్ గురించి అడగలేదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ సంబంధించి ఇప్పుడు ఆందోళన అనేది నాగార్జున గారు 23 రోజులు 24వ రోజు ఆయన తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఇవి పక్కన పెడితే 23 రోజులు తిండి తిప్పలు లేకుండా ఒక మనిషి పడున్నారు. సిజేపీకి మద్దతుగానే ఉన్నారు. ఒకవైపు వీళ్ళు ఆందోళన చేస్తున్నారు, దీనిపైన చర్చకు అడుగుతున్నారు, డిమాండ్స్ పెడుతున్నారు. వాళ్ళకి కదా మాట్లాడు. ఇప్పుడు ఈవెన్ నేను కాంగ్రెస్ క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఇంత తీవ్రమైనాక మీరు ఎంటర్ అయ్యారని అడిగా. ఇక్కడ మీరు కాంగ్రెస్ కు సంబంధించి మీరు సమాధానం చెప్పకండి. పోనీ అందరూ అధికారం చెలాయించినటువంటి వాళ్ళే ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఈ లెక్కలు వాళ్ళ తప్పులు మీరు ఇప్పుడు తవ్వకండి. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాల్సిన పొజిషన్ లో ఉన్నారు. మేము ప్రజలకు సమాధానం చెప్పాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ మిత్రులు అడిగినా, బీజేపీ మిత్రులు ఎవరు అడిగినా మేము రూలింగ్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళు అపోజిషన్ లో ఉన్నారు. సిజేపీ కూడా మేము సమాధానం చెప్తాం. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి. ఒక్క ఓటు ఉన్న అతను అడిగినా కానీ, అసలు ఓట్లు పడిన కేఏ పాలు వచ్చి మేము క్వశ్చన్ చేస్తాం కానీ మేము ఆన్సర్ చేసిన రెస్పాన్సిబిలిటీ మాకుంది. మేము ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు సిజేపీ గురించి మాట్లాడదాం మేడం. వీళ్ళ డిమాండ్ ఏంది? ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది అని చెప్పిన తర్వాత 3 ప్రతిపాదనలు పెట్టారు. ఏం పెట్టారు? ముఖ్యంగా మా యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి, చనిపోలకి ఎంత నష్టపరిహారం ఇవ్వాలి, ఇంకా XYZ పెట్టారు. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఇలా చేస్తే ఇంకా ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా ఉంటాయా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. మీరైనా చెప్పండి. మీరు సిజేపీ గురించి క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళు చెప్పండి. వినండి, కాంగ్రెస్ పార్టీ
లింగం యాదవ్ గారు, మీ ఎడ్యుకేషన్ ఒకేసారి మాట్లాడితే జనాలు రేవంత్ రెడ్డి గారిని మీరు రాజీనామా చేయించారా? ముగ్గురు ఒకేసారి మాట్లాడితే మీరు నాగార్జున గారు స్ట్రైట్ క్వశ్చన్, నైతిక బాధ్యత వహించాలా వహించాలా? లింగం యాదవ్ గారు ప్లీజ్ మీరు నోట్ చేసుకోండి, ప్రతి దానికి మీరు సమాధానం అవకాశం ఉంటుంది. మీకు రెండో రౌండ్ లో కూడా చెప్పిన రాసుకోండి. మీ దగ్గర మాట్లాడి అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. నేను మాట్లాడుతూ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదని మీరు అడిగారు. డెఫినెట్ గా మేమే బాధ్యత తీసుకోవాలి. మేమే రూలింగ్ లో ఉన్నాం, మా పిఎంఏ ఉన్నారు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, మేమే బాధ్యత తీసుకోవాలి. దానికి డెఫినెట్ గా బాధ్యత వహిస్తాం. మేమేం చేసాం, ఎగ్జామ్ పేపర్ ఏదైతే లీకేజ్ అయిందో ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసాం, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసాం. అవసరం ఎయిర్ ఫోర్స్ వాడు కూడా ఎగ్జామ్ పేపర్లు మేము సప్లై చేసాం. దానితో పాటు ఎవరైతే ఎగ్జామ్ పేపర్ లీక్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేసాం, వాళ్ళ మీద కేసు ఫైల్ చేసాం, కోర్టులో కేసు రన్ అవుతుంది. ఈ అన్నిటితో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరైనా ఈసారి ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టిను. అంటే మాకు ఏది బెస్ట్ అనిపిస్తుందో మేము ఏం చేస్తే నెక్స్ట్ టైం లీక్ కాకూడదు, ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నెక్స్ట్ టైం కంప్యూటర్ బేస్డ్ వైజ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి దాని తరఫున కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాం. 2027లో అలాగే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి మా తరఫున ఏదైతే ప్రత్యామ్నాయాలు ఉన్నాయో మేము వెతికి ప్రజల ముందు పెట్టినాం. ఈసారి తీవ్రమైంది. ప్లీజ్ ఒక ఇష్యూ మేము ప్రత్యామ్నాయం చూపించుకుంటా మేము కొన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుని కొన్ని యాక్షన్స్ మేము పెట్టినాం. ఇప్పుడు సిజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి, రాజీనామా చేయాలి. రాజీనామా చేయడం సొల్యూషన్ కాదు. ప్రత్యామ్నాయం చెప్పమని చెప్పండి, అలా చేస్తే బాగుంటుంది, చర్చ జరగాలి. సిజేపీ కూడా ఈవెన్ మీరు ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా అంశాలకు సంబంధించి దిగిపోవాలి, రాజీనామా చేయాలి, నెక్స్ట్ వీళ్ళు ఉండరు, రాజీనామా చేయాలని పలుసార్లు పట్టుబడతారు. వీళ్ళ విమర్శలు వదిలేయండి, వీళ్ళది పక్కకు పెట్టండి. సిజేపీకి అయితే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. రైట్ మీరు నీట్ ఎగ్జామ్ పేపర్ గురించి డిస్కషన్ పెట్టుకున్నారు, వాళ్ళకు నమ్మకం లేకనే ఈ స్థాయికి వచ్చిందండి. తీవ్రం అవడానికి ఛాన్స్ ఇవ్వండి నాకు. మీరేం చెప్తున్నారు, సిజేపీకి సమాధానం చెప్పమంటున్నారు. చెప్పండి. సిజేపీ ఏం చేయాలి, ఎగ్జామ్ పేపర్ ఇంకా లీకేజ్ కాకుండా అంటే ఏం యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు సొల్యూషన్ చెప్పారా? ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మనకి ఇక్కడ కావాలి. మీరు మేము తండుకోవడమో లేదా పార్టీలు తండుకోవడం, సిజేపీ మనం తండుకోవడం కాదు. ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి, మేము ఒక సొల్యూషన్ తీసుకొచ్చాం. మీ దగ్గర ఆల్టర్నేటివ్ గా బెస్ట్ సొల్యూషన్ ఉంది అనుకోండి, బెస్ట్ ప్రాక్టీస్ ఉంది అనుకోండి, ఇప్పుడు మీరు చర్చలకు సిద్ధం అంటున్నారు. ఇప్పటి వరకు మీరు చర్చించి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు డిమాండ్స్ అనేవి పత్రికా ముఖంగానో అట్లో ఇట్లో వస్తే కాదు, చర్చకు మీరు వాళ్ళు కూర్చున్నప్పుడే పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు అవునా కదా, నాన్ బెయిలబుల్ ఇప్పటికీ మీరు స్టిల్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప దేనికైనా సిద్ధమని మీరు చెప్పారు. వాళ్ళు మంత్రుల ఇండ్ల దగ్గర కాదు, జంతర్ మంతర్ దగ్గర తటస్థ వేదిక కావాలి, మేము చర్చకు సిద్ధం. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎన్ని కావాలని అడుగుతుంది, ఒక క్లారిటీ అధికారికంగా ఒక విధంగా చెప్పాలంటే మీరు కూడా దాన్ని అనౌన్స్ చేస్తారు. ఎటువంటి చర్చ జరిగిందని నేను ఏమంటున్నా అంటే, ప్రజలకు కానీ స్టూడెంట్స్ కానీ ప్రాబ్లమ్స్ చూపించడం కాదు. ఈ జనరేషన్కి ఏం కావాలి, ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి. ఏం చేస్తే నెక్స్ట్ టైం లీక్ కాకుండా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, దానికి సొల్యూషన్ కావాలి. ఇన్ని రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదో చేస్తున్నాడు ఆయన వాంగ్చూంగ్ ఆయన పేరు మా సంబంధం లేదు, ఆయన కాంగ్రెస్ జెండా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా అదే, ఆయన ఇండైరెక్ట్ దానికి సపోర్టర్. మేము కాదనలా, కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని మాట్లాడుకోవచ్చు. కానీ ఆయన బయటకు వచ్చేది సొల్యూషన్స్ చెప్పారా? సొల్యూషన్స్ మాట్లాడాలి కదా, చర్చ జరగాలి కదా. చర్చకు సిద్ధం. కాంగ్రెస్ ఒక క్వశ్చన్ ఇక్కడ ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు ఆ పార్టీకి సంబంధించి మీరు టాపిక్ ను చూస్తారా, లేదంటే వీళ్ళు ఆమ్ ఆద్మీ దగ్గర నుంచి గతంలో పనిచేశారు, వీళ్ళు అన్నాజారే ఉద్యమంలో పనిచేశారు, వీళ్ళు ఇక్కడ పనిచేశారు, అవి కాదు. ఇప్పుడు సమస్య దేనిపైన పరిష్కారం అడుగుతున్నారు, టాపిక్ బేస్డ్ గా మీరు కూడా పోతలేరు. అక్కడ అంతకుముందు వాళ్ళ నాన్న చేశాడు, ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు, అజెండా కప్పుకున్నారు. అక్కడ టాపిక్ బేస్ గా మీరు కూడా వెళ్ళట్లేదు. టాపిక్ బేస్డ్ గా మీరు నాకు సమయం ఇవ్వాలి. నేను స్టార్టింగ్ కూడా చెప్పాను, ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా 10 ఓట్లు రాని కేఏ పాల్ గారు మమ్మల్ని క్వశ్చన్ చేసినా మేము ఆన్సర్ చెప్తామని చెప్పినాం. మేము డైరెక్ట్ గా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ చేసుకోమని అడగమని చెప్పండి. మేము కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తున్నాను. ఒక్క ఎంపీ లేని బీఆర్ఎస్ క్వశ్చన్ మేము ఆన్సర్ చెప్తాను. మేము ఎక్కడ పారిపోలేదు కదా, ప్రజలకి సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ ఎందుకు మాట్లాడాలి? అది కాదు మీరు మాట్లాడాల్సింది. జంతర్ మంత్రులు నీట్ ఎగ్జామ్ పెడితే వీళ్ళు ఏం మాట్లాడాలి,
శ్రీరాముడిని తిట్టాల్సిన అవసరం ఏంది, సీతమ్మ తల్లిని తిట్టాల్సిన అవసరం ఏంది, భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అనాల్సిన అవసరం ఏంది? ఈ డిస్కషన్ వీళ్ళకి ఎందుకు? వాటిని నేను question వీళ్ళకి చేశాను. డిస్కషన్ వాటిని ఎందుకు? question చేశాను. Yes. ఎగ్జామ్ లీక్ అయింది, లీక్ అయినందుకు కరెస్పాండింగ్ పర్సన్స్ అరెస్ట్ చేశారు లేదా, కేసు పెట్టారు లేదా, గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంది, రీ ఎగ్జామ్ కనెక్ట్ చేసింది లేదా, మళ్ళీ మీ voice లీక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే అది కదా చర్చించాల్సింది. ఇంకపోతే మన బిఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది మేడం, ఏదంటే ఓట్ చోరీ గురించి మాట్లాడుతుంది. ఓట్ చోరీ మాట్లాడేటప్పుడు మనం సీట్ చోరీ మాట్లాడాలి. తెలంగాణకి మొదటి ముఖ్యమంత్రి దళిత బిడ్డనే చేస్తా అన్న కేసీఆర్ గారు మరి ఆయన కూర్చున్నాడు ఇప్పుడు కదా, ఆ topic అది సీట్ చోరీ కదా. మరి ఈయన అన్నాడు కదా, ఈయన ఓట్ చోరీ అన్నప్పుడు మీరు సీట్ చోరీ కూడా మాట్లాడాలి కదా. సీట్ చోరీ కూడా ఆ ఓట్ చోరీ అప్పుడే 2 సార్లు ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మరి దాని గురించి మాట్లాడగలిగారు. మనకు టాపిక్ అంతా మళ్ళీ